నీకు 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకునే హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరికి ఓటేస్తావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నావో ఆ హక్కు కూడా నీకు ఇచ్చింది రాజ్యాంగం, తప్పు లేదు. కానీ తల్లిదండ్రుల్ని చీట్ చేయొచ్చు, వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు. వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి. నేను పర్సనల్గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్. ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. ఈ సారీ నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, నీ మీద నమ్మకం పెట్టుకొని నీ తల్లిదండ్రులకు చెప్పు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించారు అని. ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఈ అమ్మాయి ఒక్కతే MBBS చదువుతుంది. దానికోసం ఆ అమ్మాయి కోసం వాళ్ళందరూ ఒక రూమ్లో ఉండి ఈ అమ్మాయి ఒక్కదానికోసం ఒక రూమ్ ఇచ్చారంట. బికాస్ పెద్ద చదువు చదువుతుంది కాబట్టి తన కోసం సెపరేట్ బెడ్, తన కోసం రీసెంట్గా AC పెట్టించారు. అండ్ నౌ సిన్స్ షీ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ MBBS అండ్ షీ కెన్ ఎర్న్ హర్ ఓన్ మనీ, షీ గాట్ ఇండిపెండెన్స్ ఆర్ ఫ్రీడమ్ టు గో అవే ఫ్రమ్ దట్ ఫ్యామిలీ. ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే ఆ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, నాకు వాళ్ళని చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎంతసేపు గొడవలు, తినటానికి తిండి కూడా లేదు. ఇదే ఆన్సర్. Who gave, which constitution gave that right? I really don't understand. ఒక్కసారి నేను నీకు ఇష్టమైనటువంటి కోర్టులో నువ్వు ఫైల్ చేసుకో. ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారికి కూడా పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలు కూడా నీలాగే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంటే ఆయన మనసులో వచ్చేటటువంటి ఆలోచన కూడా ఇదే. ఏ రాజ్యాంగం కూడా తల్లిదండ్రుల ఆలోచనని, వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఇవ్వదు, ఇవ్వలేదు కూడా.